ఈ మైలవరం దగ్గర ఈ పేరు వినగానే మీరు చెప్పిన ఆ పేర్లు వినగానే ఆ మైలవరం పక్క నుంచి ఒక చిన్న రోడ్డు ఉంటదండి. ఆ రోడ్‌లోంచి ఊరికెళ్తే ఒక ఓల్డ్ హీరో, టాప్ హీరో ఇల్లు 'శోభన్ బాబు' గారేమో. అవును. ప అదే చిన్ననందిగామ. అదే ఆ! చిన్న నందిగామ. ఓకే. ఓకే. పరుగు తెలుసా మీకు ఆపటం ఆ ఊరు? నాకు తెలుసండి. నేను మధ్యలో 2, 3 సార్లొచ్చాను. ఓహ్! రియల్లీ? చిన్న ఓకే. నందిగామ వచ్చాను. హ్మ్. 'శోభన్ బాబు' గారితో అంత ముఖం పరిచయాలు లేవు గానీ అంత జర్నలిస్టులం గాదు మేము. కానీ అవునవును. ఆ పరుగు ఆపటం ఒక కళ అని ఒక బుక్ రాశారు 'ఆకెళ్ళ రాఘవేంద్ర' గారు. హ్మ్. 'శోభన్ బాబు' గారి గురించి. అచ్చా! ఎక్స్ట్రార్డినరీ బుక్. ఓకే. ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు ఈ అన్ని ప్రాంతాలు, పరిచయాలు, ఆయన యాహ్! గురించి గొప్పతనాలు, ఆయన అవును. ఎందుకండి ఆళ్ళ ఫ్యామిలీ నుంచి మీరొక్కళ్ళే ఇండస్ట్రీకొచ్చారు? అంటే మనది క్లోజ్ ఫ్యామిలీ ఏం కాదు. హ్మ్. రిలేషను. మంచి రిలేషనే. ఒకే ఊరు కాబట్టి రిలేషన్ మంచిదే. అందరూ అంటారు బీరకాయ పీచు అది ఇది అని అంటారు. అలా ఏం గాదు. మంచి రిలేషనే. కాపోతే నేను దాన్ని హైలైట్ చేసుకొని చెప్పుకోకూడదని దూరం అని జెప్తున్నాను. ఎందుకంటే దూరమని మీరు చెప్పినా సరే ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు రాలేదు కాబట్టి, అవునవును. మీరు ఒక్కళ్ళే కొంచెం అవును. దూర బంధువో, దగ్గర బంధువో అని పక్కన అవును. పెడితే, 'శోభన్ బాబు' గారి ఊరు నుంచి అవును. ఒక డైరెక్టర్, ఒక లేడీ డైరెక్టర్ వచ్చిందనేది టాక్ అయితే నడుస్తుంది. అవును. యాక్చువల్‌గా ఏంటంటే నేను దాన్ని అడ్వాంటేజ్‌గా చెప్పుకోకూడదని చెప్పి నేను చాలా లిమిటెడ్‌గా చెప్పుకుంటున్నాను. ఎందుకు అడ్వాంటేజ్‌గా చెప్పుకోకూడదు చెప్పగలరా? అంటే నాకంటే అలా ఇష్టం లేదు. అంటే నన్ను నేనులాగానే ఉండాలి. నేను నేను నన్ను నాలాగానే యాక్సెప్ట్ చేయాలి ఎవరన్నా వితౌట్ ఎనీథింగ్ అనేదే నా ఫీలింగ్ అంతే. అండ్ ఆయనతో నాకున్నది బ్యూటిఫుల్ జర్నీ. నాది బీరకాయ పీచు బంధం అవ్వచ్చు, లేదా దూరపు చుట్టం అవ్వచ్చు. ఏదో అంటారు గదా! చాలా రకాలుగా. ఏదైనా సరే ఆయనతో నేను టైమ్ స్పెండ్ చేసి నాకు మెమోరీస్ ఉన్నాయి. హ్మ్. మేబీ సొంత ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా లేకపోయి ఉండొచ్చు. నాకున్నాయి. అయ్యే ఆ వాటి గురించి అడగటం కోసమే ఇది మాట్లాడానండి. అవునవును. సో, నేను మొన్న కొంత ఇంటర్‌వ్యూస్‌లో గూడా నేను చూస్తున్నప్పుడు కమెంట్స్ చదువుతుంటా అప్పుడప్పుడు నేను యాక్చువల్‌గా. అభి అలవాటు చేశాడు నాకట్లా కమెంట్స్ చూస్తుంటా. హ్మ్. వాళ్ళందరూ అదే అడుగుతారు. దూరపు చుట్టం గదా! అంటే వాటెవర్ ఇట్ ఈస్ ఐ గ్రోన్ అప్. నేను ఆయనతో పెరిగాను. ఆయన ఊరొస్తే హ్మ్. నన్ను కంపల్సరీగా పిలిపించుకొని ఆయనతో కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పేవాళ్ళు. హ్మ్. ఏ చుట్టాలకైనా అవకాశం రాలేదు గదా! అవును. సో, అట్లాగా నేను ఆయనకి చాలా క్లోజ్‌గానే పెరిగాను. ఈవెన్ చెన్నై ఎళ్ళినప్పుడు గానీ, జాబ్ కోసం ఐటీ జాబ్ కేసి ఎళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. సో, ఆయనతో నాకున్న అనుబంధం ఈ చనిపోయే ముందు లాస్ట్ 2 మంత్స్ ముందు కూడా కలిసినాను. అయ్యో! సో, దీస్ ఆల్ ఆర్ ఐ హావ్ మెమోరీస్ అనమాట. సో, కాబట్టి నాకు మంచి బంధం ఉంది. అండ్ ఆయనకి మూవీస్‌లో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవాళ్ళు. నాన్న ఈ ఫీల్డ్ ఒద్దు అవును. అని ఎందుకు వద్దని చెప్పేవాళ్ళు. చెప్తారు మీకు? అడగలేదు నిజం చెప్పాలంటే. ఎప్పుడు కూడా నేను అసలు అడగలేదు. కానీ మీరు అంత పెద్ద స్టార్ గదా! ఎందుకు మీరు ఏమని పిలిచేవారు మీరు సార్‌ని? నేను అంకుల్ అనే పిలిసేది. ఆ! ఎందుకు అంకుల్ అంకుల్ అనే పిలిసేది. మీరంత పెద్ద స్టార్ గదా! అక్కడి నుంచే కదా రూపాయి సంపాదించింది. ఎందుకు మీరు ఆ ఫీల్డ్‌కి వద్దంటున్నారని ఏ రోజు అడగాలనిపియలేదా? అస్సలు ఎప్పుడు ఆయన నాకెట్లా అంటే ఐ యూజ్డ్ టు సీ హిమ్ లైక్ గాడ్ ఫాదర్ లాగా చూసేదాన్ని. సో, ఓకే. ఒక రకమైన భక్తి, వినయం. నేనంటే నాకు తెలిసి ఎళ్లి కాళ్ళకి నమస్కారం ఆయనకే చేసేదాన్ని. సో, ఆయనంటే ఒక ఇష్టం, రెస్పెక్ట్. సో, ఎప్పుడు అడిగేదాన్ని కాదు. ఆయనే కబుర్లు చెప్పి మాట్లాడేవాళ్ళు. నా సైడ్ నుంచి తక్కువ ఉండేదనమాట. ఓకే. ఆయనకి ఏమేం గావాలో సమాధానాలు చెప్పేసి వదిలేసేవారు. అంతే. ఓకే. ఎప్పుడు క్వెషన్ చేయలా. ఆయన చెప్పారంటే అనుభవంతో చెప్తారు. ఇంక దాన్ని క్వెషన్ చేయటం ఎందుకని నేనెప్పుడు అడగలేదు. మరి అంత రెస్పెక్ట్‌గా మీరు కాళ్ళకి దండం పెట్టే వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి వద్దంటే ఎందుకొచ్చారండి? ఆయన యాక్టర్‌గా రావద్దన్నారు. అసలు డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా వద్దని చెప్పలా. అవునా? యాక్టింగ్ వద్దన్నారు అంతే. అంటే మీరు ఎట్లా కావాలంటే అలాగా మలుచుకున్నట్టు అనిపిస్తది లేదు, లేదు. నాకు. అంటే క్లియర్‌గా యాక్టింగ్ వద్దన్నారు. ఓకే. యాక్టింగ్ వద్దని చెప్పారు. సో, ఓకే. మేము డైరెక్షన్ గురించి వీటి గురించి ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం కాదు. యాక్టింగ్ వద్దనేవాళ్ళు. హ్మ్. సో, అందుకే యాక్టింగ్‌కి రాలేదు నేను. ఓకే. ఆయన ప్రొడ్యూసర్ అవుతానంటే అసలొద్దనేవారు. నాకు తెలిసైతే అదే జరిగేది. అసలొద్దనేవారు. అసలు వద్దనేవాళ్ళు. ఆ డబ్బులు ఎంతున్నాయో నాకిచ్చేసేయి నేను 10 టైమ్స్ చేసిస్తాననేవారు. అవును. అంతేనా? అంతే. అప్పుడు చిన్నదాన్ని కాబట్టి యాక్టింగ్ గురించి మాట్లాడేవాళ్ళు ఎప్పుడు. ఓకే.